జిల్లా కేంద్రంలో నైతం భాగ్యలక్ష్మి అనే గృహిణి పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ సందర్భాల్లో ఉపయోగించి పడవేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లపై, ఖాళీ గాజు సీసాలపై కళాకృతులు తయారు చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టమని, టీటీసీ ట్రైనింగ్ చేసేటప్పటి నుండి అది మరింత పెరిగి నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా కావడంతో ఉపయోగించి పడవేసిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి వాటితో ఇలా కళాఖండాలు తయారు చేయడం ప్రారంభించానని, గాజు సీసాలపై కూడా చక్కటి ఆర్ట్ వేయవచ్చని, వాటిపై కూడా వృధాగా పడవేసే వస్తువులతో చక్కటి ఆర్ట్ వేసి ప్రశంస రావడంతో చాలా ఆనందపడ్డానని, అప్పటి నుండి ఇలా కళాఖండాలు తయారు చేస్తున్నానని ఆమె తెలిపారు. పేరు నైతం భాగ్యలక్ష్మి. మా నాన్నగారి పేరు నైతం శంకరయ్య, మా అమ్మగారి పేరు మడావి అనసూయ, మా హస్బెండ్ పేరు జుమ్నక్ మోరేశ్వర్. నేను పెయింటింగ్స్, ఆర్ట్స్, బాటిల్ ఆర్ట్స్ వేస్తూ ఉంటాను. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఈ మధ్య అందరూ ప్లాస్టిక్ వాడకంలో బిజీ అయిపోతున్నారు. ప్లాస్టిక్ కాకుండా దేంట్లో అయినా గ్లాస్ ఉపయోగిస్తే మంచిదని నా ఆలోచన. అలా నా థాట్ అంటే పెయింటింగ్ స్టార్ట్ అయింది. నేను ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను మెహందీ పేపర్స్ మీద గీస్తూ అట్లా స్టార్ట్ అయింది నా ఆర్ట్ జర్నీ. అక్కడ నుంచి మళ్ళీ నేను ఇంటర్ తర్వాత ఎగ్జామ్ రాశాను, టీచర్స్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు. దాంట్లో నాకు హయ్యర్ లోవర్ 2 పాస్ అయ్యి మళ్ళీ 45 డేస్ ట్రైనింగ్కి నిజామాబాద్ వెళ్ళాను. అక్కడ నుంచి నా పెయింటింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. అండ్ నాకేంటంటే మెయిన్గా ఇప్పుడు ప్లాస్టిక్ వాడకంలో వాడుతున్నారు చాలా బాగానే, కానీ దానివల్ల మన హెల్త్ ఇష్యూ డెఫినెట్గా వస్తాయి. దానికి బదులు గ్లాస్ బాటిల్ కానీ, గ్లాస్ జార్స్ కానీ, ఏమైనా గ్లాస్ వాడితే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఇది నార్మల్గా వైన్ బాటిల్ ఒకటి నా ఫేవరెట్. సో ఈ వైన్ బాటిల్ నార్మల్గా ఎవరైనా పాడేస్తూ ఉంటారు, తాగిన వాళ్ళు ఎంజాయ్ కొద్దీ తాగేస్తారు, పాడేస్తారు. కానీ నాకేమనిపించిందంటే ఇలా గ్లాస్ బాటిల్స్ కలెక్ట్ చేసి మనం గ్లాస్ బాటిల్ ఆర్ట్స్ వేయచ్చు అని థాట్ వచ్చింది. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఒక బాటిల్ ఆర్ట్కి ఇంత మంచి క్రియేటివ్ లుక్ ఇవ్వడం నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరైనా పారేస్తారు, తాగేస్తారు, పాడేస్తారు. కాకపోతే దీంట్లో కూడా ఒక ప్రాణం ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్ బాటిల్ వేరేలా ఉంటుంది, చేసిన బాటిల్ వేరేలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలా పెడితే మనం మనసుకు మంచి ఆనందం ఇస్తుంది. అండ్ ఏంటంటే ఒక బాటిల్కి ఒక క్రియేటివ్ లుక్ ఉంటుంది అన్నమాట. సో ఇది గ్లాస్. ఇప్పుడు గ్లాస్ చాలా వాడుతున్నాను నేను, ఎందుకంటే అది ఎన్విరాన్మెంట్ అంటే రీసైకిల్ చేయొచ్చు, పర్యావరణానికి కూడా యూజ్ చేయొచ్చు. నేను ప్లాస్టిక్ వాడకంలో చాలా తక్కువ. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కూడా గ్లాస్తో ఉంటాయి, అవి వాడితే బెటర్ అనుకుంటా. దానికి కూడా పెయింటింగ్ వేస్తే ఒక కొత్తదనం వస్తుంది దానికి. అంటే లైక్ రీసైకిల్ చేయొచ్చు ఒక బాటిల్ని. సో అలా నా బాటిల్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇది మా సార్కి నేను గిఫ్ట్గా ఇచ్చాను. సో నార్మల్గా ఉన్న వైన్ బాటిల్ని ఇంకా వేరే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మన కళ్ళతో చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది నాకు స్పెషల్ బాటిల్. అండ్ వేరే యానివర్సరీ ఉండే అయితే నాకు ఆర్డర్ వచ్చింది. సో ఒక బాటిల్ని ఇలా తయారు చేసి మా ఫ్రెండ్కి ఇచ్చాను. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ మమ్మీకి 25th యానివర్సరీగా ఈ బాటిల్ ఇచ్చారు. స్పెషాలిటీ అంటే అనొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా పిస్తా తింటారు డ్రై ఫ్రూట్స్లో, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పిస్తా నట్స్ పారేస్తారు. నేనేమో అవి కలెక్ట్ చేసుకుంటూ ఇలా పిస్తా నట్స్ తోటి బాటిల్ ఆర్ట్ చేస్తాను అన్నమాట. ఈ బాటిల్ ఆర్ట్స్కి ఇంకా ప్రత్యేకత ఏంటంటే, మనం ఎంత ప్లాస్టిక్ కన్నా బెటర్. ఎందుకంటే అది గ్లాస్ ఎలా అంటే ప్లాస్టిక్ ఎలా అంటే తొందరగా రీసైకిల్ కాదు భూమి లోపలికి వెళ్ళి, కానీ గ్లాసెస్ అలా కాదు, తొందరగా రీసైకిల్ చేయవచ్చు, మనం దేంట్లో అయినా వాడవచ్చు అన్న ఫీలింగ్. పిస్తా నట్ షెల్స్తో ఇలా ఈ బాటిల్ తయారు చేశాను. అండ్ పూర్వకాలంలో చిమ్నీస్ యూజ్ చేస్తూ ఉంటారు.
అంటే దీపం కోసం. సో ఆ చిమ్నీని ఇలా ఫ్లవర్ వాజ్ లాగా డెకరేట్ చేశాను. మా మామయ్య ఇలానే లైక్ ఊర్లో పాడేస్తాను నేను, ఇవన్నీ నాకు ఇప్పుడు అవసరం లేదని అంటే అవి కార్లు బాటిల్ బాక్స్ ఒకటి కలెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి దాన్ని చాలా క్లీన్గా ఉంచి మళ్ళీ ఈ థాట్ వచ్చింది నాకు వెయ్యాలని. అంటే ఇది చిమ్నీ లాగానే కాకుండా లైక్ ఫ్లవర్ వాజ్ లాగా కూడా పిస్తా నట్స్ షెల్స్తో మనం యూజ్ చేసి ఈ ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేశాను. ఎగ్ షెల్ తోటి తయారు చేసింది. ఫస్ట్ ఎగ్స్ అన్నీ స్మాష్ చేసి దాంట్లో మళ్ళీ కలర్ మిక్సింగ్ చేసి ఇవన్నీ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఎగ్స్ అన్నమాట, ఎగ్ షెల్స్ అన్నమాట. సో ఇది ఇలా తయారు చేశాను ఈ బాటిల్ని. సో ఇన్ని బాటిల్ ఆర్ట్స్, మామూలుగా బాటిల్ ఆర్ట్స్ నేను ఎప్పుడైనా లో టైమింగ్స్లో ఉన్నప్పుడు నేను కంపల్సరీ పెయింటింగ్ వేస్తే నాకు మైండ్ ఫ్రెష్ అలా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్టార్ 9 న్యూస్కి ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.